బాబు బాబు పిల్లల కోసం నీళ్ళలో పడిపోయింది బాబు Congratulations. What you have done is fantastic. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ మేడం. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నీ పేరేంటి బాబు? శ్రీనివాసం. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. నీకేం కాలేదు కదా? బాగానే ఉండాలి. అదిగో ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే. అరే అబ్బి అలాగే నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, టీవీ చూసిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి, అందరి దిష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతా ఉమ్మరా. వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడి ఎంత కలగారి చేశాడో? నేను ఎప్పుడో చెప్పాను కదరా నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఎప్పుడైనా నవ్వరా? పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగా అవుతాలే. నమస్కారం మాస్టరు. మాస్టరు మాస్టరు అదేంటి మాస్టరు నేను కొత్తగా పడిపోయారు? అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అప్పు అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులెత్తి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటాను, నన్ను చూసి 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను, లారీ నా మీద నుంచి వెళ్ళిపోతుంది, తేడా వదిలిపోతుంది. అలాగే సార్. ఎక్కడికి రా? అడగండి. లక్ష్మి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు? అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా, వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా.
పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి అమ్మా అమ్మా ఇట్లా 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 ఏమైంది? అటు చూడు అటు చూడు. నేను చూస్తున్నది నిజమా కళ? ఒకసారి నన్ను గిలిగిలి గిలిగిలి. నిజమే. అరిచి గేట్న అటుపుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేయనే పండిందని నువ్వే చూస్తున్నావుగా, వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు? అమ్మా ఆడు ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడు ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? కళ్ళల్లో గుండెల్లో నిండు ఏంటి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు? అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కువ లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కువ. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే. ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గరతో. బావా మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టుకో. బావా బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపున్నానా? ఏంటి లక్ష్మి ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కెమెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా. మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్. మీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఈ టైం ను ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారు, లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద. నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మ రాజేశ్వరి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోదరి నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది. మట్టెల సవ్వాడి అనుకుంటూ తిరగాలి. లక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ? చెప్తా, నాకు కంగారు పడతాను. సీను ఇలా రా, మాట సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ పని ప్రవేశ్ వెళ్ళు. చెప్తే రావయా మాస్టర్. బతకలేక పడి పంతులు అంటారు. అవునండి, కూడా బతకలేకపోతున్నాడు. ఎవరండి? ఈయనే. ఇంకా నేను వస్తాను మాస్టర్. నువ్వు రావయా.